హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలామంది ప్రాణాలకు సంబంధించింది. మనం రోజు చూస్తూనే ఉంటాం. ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి హైదరాబాద్లో కానీ వేరే టౌన్స్లో కానీ జరుగుతూనే ఉంటాయి. వాటిని గమనిస్తూ చాలా బాధపడుతూ ఉంటాను. ఇక దీని మీద అందరికీ ఒక అవగాహన కల్పిద్దామని నేను ముందుకు వచ్చాను. ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకటి, టూ వీలర్స్ జాగ్రత్త. టూ వీలర్స్ వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఎంత పెద్ద టూ వీలర్ అయినా సరే, ప్లీజ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టూ వీలర్ కన్నా ఫోర్ వీలర్కి లేదంటే హెవీ వెహికల్స్కి బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనుకున్న ఆలోచన కూడా రాకుండా ఒక్కొక్కసారి ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతూ ఉంటాయి. టూ వీలర్స్ ఎవరైనా సరే ప్లీజ్ గమనించండి. మీరు పెద్ద పెద్ద ట్రక్కులతో కానీ బస్సులతో కానీ పోటీ మాత్రం పెట్టుకోవద్దండి. ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే పిల్లలు చూస్తూ ఉంటాను. వాళ్ళు రకరకాల పెద్ద వెహికల్స్తో పోటీ పడి అనవసరంగా ఇబ్బందులు కొందెచ్చుకుంటుంటారు, ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఎవరైనా టూ వీలర్స్ వెళ్తున్నప్పుడు పెద్ద హెవీ వెహికల్స్ కానీ వెళ్తూ ఉంటే కాస్త వాటికి దూరంగా, ముందు వెనక పక్కన అసలు పొరపాటు కూడా ఉండొద్దండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీకు. అలాగే రెండవది, ఈ సన్ రూఫ్ గురించి. చాలామంది కార్ల సన్ రూఫ్ ఓపెన్ చేసి వాళ్ళ పిల్లల్ని బయటికి నుంచోబెట్టి సిటీలో కూడా తీసుకెళ్తూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ప్రమాదకరం ఇది. యాక్చువల్గా మనకున్న మోటార్ లా ప్రకారం అయితే ఎవరైనా సన్ రూఫ్ నుంచి కనుక బయట ఉండి ప్రయాణం చేస్తూ వాళ్ళకి యాక్సిడెంట్ కనుక జరిగితే ఆ కార్కి కానీ వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ కూడా వర్తించదు. ఇది చాలా ప్రమాదానికి కారణం అవ్వచ్చు. సడన్గా వాళ్ళు స్లిప్ అయ్యి కింద పడవచ్చు. దానివల్ల కారు మొత్తం ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. పొరపాటున ఇలాంటివన్నీ చేయొద్దండి. సన్ రూఫ్ జస్ట్ ఆనందించడానికి మాత్రమే.